కాలానికి అనుగుణంగా రైతులు సాగు చేయాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది అన్ని సీజన్లు ముందే వచ్చాయని గుర్తు చేస్తున్నారు. ఈసారి అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టు క్రాప్ క్యాలెండర్ ఉండాలంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్తో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులను చూస్తున్నాము. చలికాలం, వేసవికాలం, వానాకాలం. కానీ ఈసారి అనుకున్న దానికంటే ముందుగానే ప్రతి ఒక్క కాలం కూడా వచ్చేస్తుంది. అయితే దీనివల్ల ఇటు ప్రజలతో పాటు రైతులు కూడా విభిన్న రకాల ఇబ్బందులనైతే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయం మీద ఈ మారుతున్నటువంటి భిన్న పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ఏడాది వర్షాకాలం అనుకున్న దానికంటే ముందే వచ్చేసింది. మరి ఈ ప్రభావం అనేది రైతుల మీద, వ్యవసాయం మీద ఏ విధంగా చూపిస్తుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, గత కొంతకాలంగా మనం మాట్లాడుకుంటున్నాము. ఎండాకాలం అనుకున్న దానికంటే ముందే వచ్చేసింది, వర్షాకాలం కూడా ముందే వచ్చేసింది. వాతావరణంలో ఇటువంటి భిన్న పరిస్థితులను ఎందుకు చూస్తున్నాము అంటారు? గత చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా కూడా ఇటు మనం గ్లోబల్ వార్మింగ్ అనే పదాలని తరచూ వింటూ ఉంటాం. వాతావరణంలో అనేక మార్పులు వచ్చాయనేసి, అట్లాగే ఈ మార్పులు అనేవి ఒక స్థానికంగానే కాకుండా అటు మొత్తం రాష్ట్రాలే కాకుండా కొన్ని దేశాల మీద కూడా ఈ యొక్క మార్పులు అనేవి కూడా కొనసాగుతున్నాయి అనేసి ఇటు గ్లోబల్ వార్మింగ్ టెర్మినాలజీని ఎక్కువ మనం వాడుతూ ఉంటుంటాం తరచుగా. ఈ సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే భూ ఉపరితలం అనేది వేడి వాతావరణంతో నిండుకొని ఉండడం వల్ల ఇటు సముద్రంలో ఉన్నటువంటి మార్పులు, అట్లాగే భూమి మీద ఉన్నటువంటి వాతావరణ మార్పులు సైతం కూడా ఇటు కాలాలతో పాటు ఇటు మానవ మనుగడికి సైతం మార్పులు చాలా తీసుకొస్తున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వాతావరణంలో వచ్చే మార్పులు కనుక చూసుకున్నట్లయితే ఈ మార్పులు అనేవి సర్వసాధారణంగా సగటున జరిగేటువంటి కాలాలతో పాటు ఇటు సగటున వాతావరణంలో జరిగేటువంటి మార్పుల కింద మనం చూసుకోవచ్చు. సో క్లైమటాలజీ పరంగా అటు వాతావరణ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఈ మార్పులు అనేవి చూసుకున్నట్లయితే గత ఈ ఏడాది కనుక చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరిలోనే మనకి 2 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అధికంగా నమోదవడం కూడా చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే ఏప్రిల్లో మనకి సర్వసాధారణంగా 42 డిగ్రీల హైయెస్ట్ టెంపరేచర్ నమోదయ్యే ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏప్రిల్ చివరి 2 వారాల్లోనే మనకి 45 డిగ్రీలు కూడా ఉష్ణ తీవ్రత నమోదవడం కూడా చూడొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే మే అనగానే మనకి ఉష్ణ తీవ్రత అనేది తారాస్థాయికి చేరే అంశంగా మనం ఎప్పుడూ తీసుకుంటూ ఉంటాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ మే నెలలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు కూడా విపత్తుని ఈ యొక్క హీట్ వేవ్స్ విపత్తుని పురస్కరించుకొని తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కానీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవడం కూడా జరిగినప్పటికీ కూడా భిన్నంగా తీసుకున్నటువంటి జాగ్రత్తలకు భిన్నంగా వాతావరణం కూడా ఉండడం కూడా చూడొచ్చు. సో ఒక విధంగా చెప్పాలి అంటే చూస్తే మనకి మే నెలలో మనకి సర్వసాధారణంగా సగటున నమోదవలసిన వర్షం కంటే కూడా అధికంగా వర్షపాతం అనేది కూడా నమోదవుతుంది. ఒక విధంగా చూస్తే మార్చ్, ఏప్రిల్, మేలో మనకి వర్షపాతం అనేది పెరుగుతుందని చెప్పొచ్చు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ వ్యవసాయంలో మనం పండించే రైతులు ముఖ్యంగా అగ్రికల్చర్కి ఒక క్యాలెండర్ అనేది, వెదర్ క్యాలెండర్ అనేది ఉంటుంది, వాతావరణ క్యాలెండర్ అనేది. ఈ క్యాలెండర్ అనేది మనకి జగిత్యాల అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కానీ, అట్లాగే రాజేంద్ర నగర్ నుంచి మన అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఈ యొక్క క్యాలెండర్స్ అనేవి తయారు చేయడం, సీజన్స్కి తగ్గట్టుగా ఈ క్రాప్ క్యాలెండర్ అనేది కూడా తయారు చేయడం, అంతేకాకుండా వ్యవసాయ సూచనలు రైతులకు ఎప్పటికప్పుడు అందించడం కూడా చేస్తుంటారు. ఇటు జగిత్యాల మనం సుమారు 10 జిల్లాలను 12 జిల్లాలకి ఈ యొక్క క్రాప్ వెదర్ క్యాలెండర్ కానీ అగ్రికల్చర్ సూచనలు, వ్యవసాయానికి కావాల్సినటువంటి సూచనలు, సలహాలు కూడా జగిత్యాల అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు జారీ చేస్తుంటారు. ఈవెన్ మన ఐఎండి వాతావరణ శాఖ నుంచి కూడా ఈ యొక్క వాతావరణానికి సంబంధించినటువంటి సమాచారం, వ్యవసాయానికి ఏ విధమైనటువంటి సమాచారం కావాలో ఇటు గాల్లో ఉన్నటువంటి తేమ కానీ, అలాగే వ్యవసాయానికి కావాల్సినటువంటి టెంపరేచర్స్ కానీ, ఇంకా గాలి దిశ, అవన్నీ కూడా ఒక సుమారు 5-6 పారామీటర్స్ ఈ యొక్క వాతావరణానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. సుమారు ఇంకా చూసుకున్నట్లయితే జగిత్యాల ఈవెన్ రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా సుమారు మన దక్షిణ తెలంగాణ జిల్లాలకు, అలాగే మధ్యస్థ తెలంగాణ జిల్లాలకు సుమారు 20 జిల్లాలకు వాళ్ళు కూడా ఈ యొక్క వాతావరణ హెచ్చరికలు అనేవి జారీ చేయడం,
వ్యవసాయ రైతుల్ని ఈ యొక్క వాతావరణాన్ని సంబంధించినటువంటి సమాచారానికి ఎప్పటికప్పుడు అలవర్చుకునేలాగా, అలాగే పంటలు కూడా పండించుకునేలాగా ఎప్పటికప్పుడు వాళ్ళు సలహాలు సూచనలు జారీ చేయడం జరుగుతూ ఉంటుంది. సో రైతులు మాత్రం ఈ యొక్క సలహాలని ఈ సూచనల్ని పాటించడం ద్వారా ఈ మారుతున్నటువంటి వాతావరణానికి తగ్గట్టుగా వ్యవసాయాన్ని పండించుకోవాలనేసి కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి కూడా వాళ్ళని ఈ యొక్క సూచనలు సలహాలు ఇస్తూ ఉంటుంటాం. సరే, అయితే ప్రధానంగా చూసుకుంటే మనకి జూన్ నుంచి అక్టోబర్ వరకు ఖరీఫ్ సీజన్ అనేది ఉంటుంది. ఈసారి వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ముందే మీరు తెలపడం జరిగింది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇటు రైతులకి కానీ ఆ సంబంధిత అధికారులకు కానీ ఏ విధమైనటువంటి సూచనలు చేస్తున్నారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ప్రతి సీజన్లో కూడా ఈ వర్షాకాలానికి సంబంధించినటువంటి ప్రిపేర్నెస్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఈసారి చూసుకున్నట్లయితే 10% అధికంగానే వర్షపాతం అనేది నమోదవుతుంది గత సంవత్సరం కంటే కూడా. గత సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు అనేవి ఒక ముందస్తుగా వచ్చినప్పటికీ కూడా మనకి 29% వర్షపాతం అనేది నమోదైంది. సుమారు తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే సుమారు 74 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది ఈ యొక్క జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో కల్లా మనకి ఈ యొక్క 4 నెలల కాల వ్యవధిలో మనకి 74 సెంటీమీటర్ల వర్షపాతం అనేది యావరేజ్గా నమోదవుతూ ఉంటుంది. సో ఈ సీజన్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే గత సంవత్సరం మనకి సుమారు 95% అధికంగా వర్షం అనేది వచ్చింది. ఒక విధంగా చెప్పాలి అంటే 29% అధికంగానే వర్షపాతం అనేది నమోదైంది అని చెప్పాలి. సో ఈ సంవత్సరం కూడా మనకి అధికంగా వర్షపాతం అనేది నమోదవుతున్న గణాంకాలు సూచిస్తున్న సందర్భంలో సో ఈ యొక్క సీజన్కి తగ్గట్టు అగ్రికల్చర్ క్యాలెండర్స్ని మార్చుకోవడం, అలాగే పంటలు కూడా తగ్గట్టుగా వేసుకోవడం అనేది కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారని అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారం కూడా ఎప్పటికప్పుడు అందించడం కూడా జరుగుతుంది. సో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తాయని ముందే చెప్పారు. అయితే ఈ వర్షాల ప్రభావం అనేది ఏ జిల్లాల మీద అధికంగా చూపించే అవకాశం ఉంది అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర జిల్లాలు సర్వసాధారణంగా మనకి తూర్పు తెలంగాణ జిల్లాలు అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ కూడా అధికమైనటువంటి వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది. సో గత క్లైమటాలజికల్ దీర్ఘ సగటును కనుక తీసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణలోనే మనకి అధికంగా వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది. ఈసారి కూడా ఇటు ఉత్తర తెలంగాణతో పాటు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కూడా అధికమైనటువంటి వర్ష తీవ్రతతో పాటు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ జిల్లాల్లో రెయినీ డేస్ కూడా మనకి ముఖ్యంగా ఒక 2.5 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని ఒక రెయినీ డే కింద కన్సిడర్ చేస్తాము. సో ఈ రెయినీ డేస్ కూడా ఈ యొక్క ఉత్తర తెలంగాణలోను ఇటు పశ్చిమ భాగాల్లోనూ పెరగడం కూడా చూడొచ్చు. సో ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి రైతులకి ఏ విధమైనటువంటి సూచనలు ఇస్తున్నారు? అక్కడి అధికారులతోటి ముందస్తుగానే అంటే మనకి మాన్సూన్కి సంబంధించి వాళ్ళకి ముందస్తుగానే ఏమైనా ప్లాన్స్ కానీ సూచనలు కానీ ఇవ్వడం జరుగుతుందా? ముఖ్యంగా ఇటు చూసుకుని జగిత్యాలు కానీ ఇటు రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఈ వర్షాకాలానికి సంబంధించినటువంటి సూచనలు సమాచారం కూడా రైతులకు అందజేస్తుంటారు. సో వాళ్ళకి కూడా మన వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాము. సో వాళ్ళు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు వ్యవసాయ రైతులకు కానీ సూచనలు జారీ చేస్తున్నటువంటి సూచనల క్రమం తప్పకుండా పాటించడం, అలాగే మేము ఇచ్చేటువంటి వాతావరణ సూచనలు కూడా క్రమం తప్పకుండా పాటించడం అనేది చేస్తుండాలి. ముఖ్యంగా ఏ జిల్లాల్లో అయితే మనకి ఎక్కువ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఎక్కువ వాటర్ అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క జిల్లాల్లో రైతులు మాత్రం వరి పంటలకి ఎక్కువ వేసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అలాగే దక్షిణ జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే రైతులు కనుక ఎక్కడైతే మనకి నీరు తక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో వరి పంటకి వెళ్తే మాత్రం కొంచెం నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వర్షాలు ఫస్ట్ ఈ యొక్క జూన్లో మనకి ఎక్కువ వర్షం వచ్చిన తర్వాత మళ్ళీ వర్షపాతం తగ్గినప్పుడు మళ్ళీ ఈ రైతులు ఇక్కడ పంట వేసుకున్న రైతులు మాత్రం నష్టాల్లో ఉంటుంటారు. కాబట్టి వ్యవసాయ యూనివర్సిటీస్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఏవైతే సూచనలు అవి జారీ చేస్తున్నాయో ఆ సూచనల ప్రకారం సలహాలు తీసుకుంటూ ఆ పంటలు ఈ జిల్లాల్లో ఏ పంటలు ముఖ్యంగా ఈ జిల్లా చూసుకున్నట్లయితే మన రాష్ట్రానికి వరి, అలాగే పత్తి, ఇంకా చూసుకున్నట్లయితే మొక్కజొన్నలు, ఇంకా
కొన్ని సిరిధాన్యాలతో కూడినటువంటి పంటలు అనేవి ఈ సీజన్లో ఎక్కువ పండుతుంటాయి కాబట్టి మనకి ఎక్కడైతే వాటర్ అనేది పుష్కలంగా ఉంటుందో ఆ జిల్లాల్లో మాత్రం ఈ యొక్క వాటర్కి ఎక్కువ కన్జ్యూమ్ చేసే పంటలు అనేవి పండించుకోవడం అనేది కూడా సూచనలు జారీ చేయడం జరుగుతుంది. సరే, అయితే ప్రస్తుతం చూసినట్లయితే కాల పరిమితి కూడా మారిపోతుంది. సో రానున్న రోజుల్లో కూడా ఈ సైకిల్ ఇదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అంటారా? సర్వసాధారణంగా మనకి వెదర్ క్యాలెండర్ని ఈ ముఖ్యంగా చూసుకున్నట్లయితే జనవరి ఫిబ్రవరి వింటర్ సీజన్ కిందను, అట్లాగే మార్చ్ ఏప్రిల్ మేని సమ్మర్ సీజన్ కిందను, జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ని మన రైనీ సీజన్ కింద, ఇంకా చూసుకున్నట్లయితే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ని కనుక చూసుకున్నట్లయితే పోస్ట్ మాన్సూన్ కింద మనం చేస్తూ ఉంటాము. సర్వసాధారణంగా మనకి మార్చ్ ఏప్రిల్ మేలోను అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మాత్రం ఎక్కువ సైక్లోన్స్ అనేవి ఇటు బంగాళాఖాతంలోను అటు అరేబియా మహాసముద్రంలోను ఎక్కువ మనకి వస్తూ ఉంటుంటాయి. సో ఈ సమయాల్లో మనకి చూసుకున్నట్లయితే గాలి దిశ కూడా చూసుకున్నట్లయితే ఇటు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో గాలి అనేది నైరుతి వైపు నుంచి మనకి వస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు నైరుతి ఋతుపవనాలు అనేవి మన రాష్ట్రం మీద ప్రవేశించి విస్తారంగా వీస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం గాలి అనేది నైరుతి నుంచి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా అక్టోబర్ నవంబర్లో మాత్రం చూసుకున్నట్లయితే ఇటు ఈశాన్యం వైపు నుంచి గాలి అనేది వస్తూ ఉంటుంది. సో గాలి దిశను బట్టి కూడా మనకి గాలిలో ఉన్నటువంటి తేమ శాతం అనేది పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గాలిని అంచనా వేస్తూ మనం ఎప్పటికప్పుడు ఎంత వర్షపాతం అనేది నమోదవుతుంది అనేది చేస్తూ ఉంటాము. సీజన్స్ అనేవి ఈ విధంగా మనకి ఈ వెదర్ సీజన్స్ అనేవి ఈ విధంగా గాలి దిశను బట్టి తర్వాత ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి ఈ విధంగా డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా రైతులకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు సార్ ఈ మారుతున్న కాలాలకి సంబంధించి? ముఖ్యంగా వ్యవసాయ శాఖ సూచించేటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు నిత్యం రైతులతో ఉంటూ ఏ భూమిలో ప్రతి భూమిని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి భూమిని కూడా వాళ్ళు పరిశీలన చేసి ఏ పంటలు ఏ భూమికి అనుకూలంగా ఉంటాయో అనేది సూచనలు జారీ చేస్తుంటారు. కాబట్టి ఆ సూచనలతో పాటు మేము ఇచ్చే వాతావరణ సూచనలు కూడా పాటించడం వల్ల పంట నష్టం వాటిల్లకుండా తర్వాత కాలాలకు అనుగుణంగా ఏ పంట వేసుకోవాలనేది కూడా రైతులు తెలుసుకుని ఉండడం వల్ల పంట నష్టం అనేది వాటిల్లకుండా తర్వాత పంట యొక్క ఫలాలు అనేవి వాళ్ళు అందుకుంటారనేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులను అయితే చూస్తున్నాము. అప్పుడే విపరీతమైనటువంటి ఎండ, అప్పుడే వడగళ్లతో కూడినటువంటి వర్షాలను కూడా కొన్ని సందర్భాలలో చూసాము. అయితే కాలాల పరిమితి అనేది మారుతుంది. అందుకు అనుగుణంగా రైతులు కూడా సంసిద్ధంగా ఉండాలి. వ్యవసాయ శాఖ సూచించినటువంటి జాగ్రత్తలు పాటిస్తూనే ఇటు వాతావరణ శాఖ సూచించిన దాని ప్రకారం కూడా పంటలను వేసుకోవాల్సి వస్తుందని, అందుకు అనుగుణంగా కూడా ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలనేది కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్, అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.